మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తి నిట్టూర్పు విడిచి, ఆకాశం వైపు కనులెత్తి మన కొరకు, మన పరిస్థితుల కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు, మన ఆత్మ పతనం అయిపోతున్న దాని కొరకు ఆయన ఆకాశం వైపు కనులెత్తి పెద్ద నిట్టూర్పు విడిచి, ఆయన మన కొరకు నిట్టూర్పులు విడిచాడు గనక ఆయనను మనం ఆరాధించనే వారున్నాము. ఆయన మన కొరకు నిట్టూర్పు విడిచాడు గనక ఆయనను మనం కొనియాడేవారిగా ఉన్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలిగెను. మన ఆత్మను విడిపించడానికి, బంధింపబడ్డ మన ఆత్మను విడిపించడానికి, పాతాళంలోకి వెళ్తున్న మన ఆత్మను విడిపించడానికి, మన ఆత్మను నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి, మన ఆత్మ నుంచి సంఖ్యలు తెంపడానికి, సాతాను కబంధాస్తాల నుంచి మన ఆత్మకు విడుదల కలిగించడానికి, నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి ఆత్మలో మూలిగాడు. అందుకే ఆయనను మనం ఏం చేయాలి? స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఘనపరుస్తున్నా, కొనియాడుతున్నా, కీర్తిస్తున్నా. ఇలా మన ఆత్మ విడుదల కొరకు ఎవరైనా ఆత్మలో మూలిగారా? ఎవరైనా ఆత్మలో ఏడ్చారా? ఎవరైనా ఆత్మలో కలవరపడ్డారా? ఎవరైనా ఆత్మలో ఈ రీతిగా మన ఆత్మల క్షేమం కొరకు, మన ఆత్మల భవిష్యత్ కొరకు, మన ఆత్మల జీవం కొరకు, మన ఆత్మల పరలోక రాజ్యం చేర్చబడడం కొరకు, మన ఆత్మలు నిత్య రాజ్యంలో ఉండడం కొరకు, మన ఆత్మలు దేవునితో సదాకాలం ఉండడం కొరకు ఎవరైనా ఇలా ఏడ్చిన వారు, మూలిగిన వారు, కలవరపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? యేసు తప్ప, యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరు. అందుకే నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు స్తుతిస్తా, నేనున్నంత వరకు స్తుతిస్తా, నేనున్నంత వరకు గణపరుస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయనను కొనియాడుతా. అది యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన కన్నీళ్లు నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ లోకంలో ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో, భయంకరమైన స్థితిలో, దుర్మార్గపు స్థితిలో, పాపపు స్థితిలో, నీచపు స్థితిలో, వ్యభిచార స్థితిలో, తాగుబోతు స్థితిలో, మత్తు మందుల స్థితిలో, ఇష్టానుసారమైన జీవిత స్థితిలో నీ ఆత్మీయ జీవితం నష్టపోతుందని యేసు ఇంకా నీ కొరకు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఏడుస్తూనే ఉన్నాడు.